హలో ఆల్. ఈరోజు ర్యాపిడోలో 5 గంటలు లాగిన్ ఉంటే ఎంత అమౌంట్ సంపాదించాలో ఒకసారి చూద్దాం పదండి. ఈరోజు ఫస్ట్ రైడ్ అపోలో హాస్పిటల్ నుంచి బోరబండకు పడటం జరిగింది. ఫస్ట్ రైడ్ పికప్ చేసుకొని స్టార్ట్ అయ్యే ముందు నావిగేషన్ అనేది ఆన్ చేయడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి ఇంకొక ఆర్డర్ రావడం జరిగింది. ఆర్డర్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అది 800 మీటర్ల డిస్టెన్స్లో ఉంది కదా, అందుకే నేను ఆ రైడ్ యాక్సెప్ట్ చేశాను. ఈ రైడ్ కంప్లీట్ అయిన తర్వాత అమౌంట్ ఎంత వచ్చో ఒకసారి చూద్దాం. అమౌంట్ వచ్చేసి 112 రూపాయలు రావడం జరిగింది. అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ వచ్చేసి 8 కిలోమీటర్లు. 8 కిలోమీటర్ల కంటే 112 రూపాయలు వర్త్ అనేది చెప్పాలి. అదేవిధంగా ఈ రైడ్ ముగించుకొని నెక్స్ట్ రైడ్, ఆల్రెడీ యాక్సెప్ట్ చేసిన రైడ్ ఉంది కదా, ఆ రైడ్ పికప్ లొకేషన్కి స్టార్ట్ అయిపోదాం. ఆటోమేటిక్గా దీనికి రేటింగ్ ఇచ్చేసి తర్వాత దాన్ని క్లిక్ చేస్తే తర్వాత ఆటోమేటిక్గా మన ఇంటర్ఫేస్కి వెళ్ళిపోతుంది. లొకేషన్పై క్లిక్ చేస్తే ఆ లొకేషన్ ఎంత దూరం ఉందో చూపిస్తుంది. 800 మీటర్లు 3 మినిట్స్ చూపిస్తుంది. ఆ లొకేషన్కి వెళ్ళాను. ఆ లొకేషన్కి వెళ్ళాక కస్టమర్ సార్ కాల్ చేశాను. తను వెయిట్ చేయమన్నారు. ఒక 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత సార్ వచ్చారు. సార్ దగ్గర ఓటీపీ తీసుకొని సార్ను కూడా లొకేషన్లో డ్రాప్ చేయడం జరిగింది. షేక్పేట్ మెప్పల్ దగ్గర డ్రాప్ చేయడం జరిగింది. తర్వాత సార్ 193కి 100 రూపీస్ క్యాష్ ఇవ్వడం జరిగింది. తర్వాత రైడ్ కూడా పెద్ద ఆర్డర్ పడటం జరిగింది. అది అక్కడ నుంచి నేనున్న లొకేషన్ నుంచి 150 మీటర్స్ డిస్టెన్స్లో ఆ రైడ్ పడ్డది. అది పెద్ద రైడ్. షేక్పేట్ నుంచి ఆల్మోస్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి దాదాపు 17 కిలోమీటర్లకి 188 రూపాయలు రావడం జరిగింది. తర్వాత అక్కడ నుంచి ఇంకోటి పంజాగుట్ట వరకు ఒక రైడ్ పడ్డది. ఆ రైడ్కి కూడా 90 రూపాయలు అయితే దానికి 100 రూపీస్ ఇవ్వడం జరిగింది క్యాష్. తర్వాత ఈ రైడ్ ముగించుకొని ఆటోమేటిక్గా రేటింగ్ ఇచ్చేసి తర్వాత ఇంకో రైడ్ కోసం వెయిట్ చేస్తుంటే తర్వాత పంజాగుట్ట నుంచి డైరెక్ట్గా ఇంకొక రైడు మాదాపూర్లోని డిమార్ట్ దగ్గరికి పడింది. అక్కడ రైడ్ ముగించేసుకొని సార్ దగ్గర 67 రూపాయలు కలెక్ట్ చేసుకొని సార్ యాప్ పేమెంట్ చేశాడు. బట్ అది ఫెయిల్ అవటం వల్ల ఫోన్పే చేయటం జరిగింది. అదేవిధంగా సార్కి క్యూఆర్ కోడ్ ఇస్తే ఫోన్పే చేశాడు ఆ రిమైనింగ్ అమౌంట్. నెక్స్ట్ ఈరోజు ఎంత ఎర్న్ చేసామో చూద్దాం పదండి. ర్యాపిడోలో వచ్చేసి 5 రైడ్లు కుడితే 445 రూపాయలు వచ్చాయి. అదేవిధంగా ఊబర్లో కూడా వర్క్ చేయడం జరిగింది. ఊబర్లో 4 రైళ్లు కొడితే 297 రూపాయలు రావడం జరిగింది. 297 రూపాయల్లో ఒక లాంగ్ రైడ్ 82 రూపీస్ ఏదో ఉంది ఆ రైడ్. ప్లస్ చిన్న 2 రైళ్లు కొట్టడం జరిగింది. టోటల్ ఎంత ఎర్నింగ్స్ వచ్చాయో ఒకసారి చూద్దాం. 445 రూపాయలు వచ్చేసి ర్యాపిడో, 297 వచ్చేసి ఊబర్లో రావడం జరిగింది. దీనిలో నాకు ఫ్యూయల్ ఖర్చు వచ్చేసి 150 రూపీస్ అండ్ 50 రూపీస్ వచ్చేసి జీరో సబ్స్క్రిప్షన్